కొన్ని లక్షల కోట్ల రూపాయలున్నా తినేది 2 పుల్కాలే తింటాం అంతే. ఇప్పుడు అది కూడా తింటల్లా. వెనకట్లో మనకి ఎక్కువగా డబ్బు లేదు. చక్కగా వండినన్నం, ఉడికిన కూర, గోంగూర పులుసు కూర, ఉత్తపప్పు, గుమ్మడొడియాలు, చల్లమిరపకాయలు. ఇప్పుడు డబ్బు బాగా వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. పచ్చి కూరలు ఇప్పుడు అది కూడా పోయింది. మీరే గడ్డి తింటున్నారు? మేము ఆ గడ్డి తింటున్నాం. పశువులు అంటున్నాయిట మిమ్మల్ని తగలయ్యా, మాకు కాంపిటీషన్ వస్తారా, చివరికి మేం తినే గడ్డి కూడా మమ్మల్ని తిననీరా. ఎక్కడొచ్చిందండి అదృష్టం? అంటే ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు అంటారే, ఏమిటి అష్టైశ్వర్యాలు? హెచ్ఎస్బిసిలో 2 కోట్లు, హెచ్డిఎఫ్సిలో 3 కోట్లు కాదు. తలుపు తీయగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం అష్టైశ్వర్యం. మాట వినే కొడుకులు ఉండటం ఐశ్వర్యం. రోగం లేని శరీరం ఉండటం ఐశ్వర్యం. అప్పు లేని జీవితం ఐశ్వర్యం. క్షేమాన్ని ఆశించే మిత్రులు ఉండటం ఐశ్వర్యం. ఎవడొచ్చినా ఇంత అన్నం పెట్టడం ఐశ్వర్యం. వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా వెళ్ళిపోవడం ఐశ్వర్యం. ఇవే అష్టైశ్వర్యాలు. ఇవే. ఇది లేకుండా కోట్లు లక్షలు ఉంటే ఎందుకంటే తగలేసుకుంటాడా?